నెల్లూరు జిల్లాలో అంటే మొన్నటిదాకా మనం కృష్ణా జిల్లాలో చూస్తూ వచ్చాం. ఒక రకమైనటువంటి వ్యక్తిగత దాడులు అంటే మాటల యుద్ధం. మాటల యుద్ధం. అలాగే అవతల వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో నుంచి అంటే సెన్స్ అర్థమవుతూనే ఉంది. కృష్ణా జిల్లాలో అలాంటి కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ వీళ్ళని టార్గెట్ చేస్తూ గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాటి తాలూకా అర్థాలు, ఆ నేపథ్యంలో వాళ్ళ మీద జరిగినటువంటి అంటే వాళ్ళు ఇళ్లల్లోని మహిళల్ని బయటకు లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏమాత్రము విలువలు లేని రాజకీయాలు చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ వాళ్ళిద్దరి మీద తెలుగుదేశం నుంచి జరిగింది. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే సందర్భంలో నెల్లూరులో ఇప్పుడు చాలా సీరియస్గా ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అతని ఇంటి మీద దాడి జరిగింది. టీడీపీ క్యాడరు పోలీసు వస్తున్నారని చెప్పేసి అక్కడి నుంచి తప్పుకున్నారు. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మదరు మీడియాకి చెప్పిన విషయం ఏంటంటే దాదాపు 200 మంది ఇంట్లోకి వచ్చేసారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు అని. ఒకవేళ తాను ఉండుంటే డెఫినెట్గా తనని చంపడం కోసమే వాళ్ళు వచ్చారు, తనని టార్గెట్ చేశారు, ఉండుంటే చంపేసి ఉండేవారు అనేది ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న విషయం. అయితే ఈ గొడవకి కారణం ఎవరు అంటే ఈయన మీద గెలుపు సాధించినటువంటి వైసీపీ నుంచి ఈయన కంటెస్ట్ చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న ఎన్నికల్లో. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడైన ఈయనకి అవతల సైడ్ అదర్ సైడ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆవిడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య. ఆవిడ గురించి ఈయన ఒక సభలో మాట్లాడాడు. ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆయనకి కాషన్ చెప్పాడు ప్రభాకర్ రెడ్డి గారికి. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభాకర్ అన్న అని చెప్పి సంబోధిస్తూ, అంటే నిజానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం అందరికీ తెలుసు. ప్రవేశించిన తర్వాత ఆయన వైఎస్తోనూ అలాగే వైఎస్ఆర్ సిపితోనూ కూడా ఆయన నడక ఉంది, ఆయన కథ ఉంది. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి మారారు. టీడీపీలోకి మారిన తర్వాత కోవూరు ఎమ్మెల్యే టికెట్టు ఈ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఇచ్చారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి నిజానికి ఆవిడే అన్నట్టుగా ఒక రకంగా అన్నవరస అవుతాడు ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళందరూ దూరం దగ్గర బంధుత్వాలు ఉన్నాయి అక్కడ. ఈ బంధుత్వాల లెక్కలన్నీ రేపి ప్రశాంతి రెడ్డి మీద ఆవిడ అనే సెన్స్ ధ్వనించేలాగా వేదిక మీద జాగ్రత్త ప్రభాకర్ అన్న అని చెప్పి ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాషన్ చెబుతూ ఒక మాట వాడటం అనేది ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారి మీద నేరుగా దాడి చేసినట్టుగా. అంటే ఆవిడ ఓపెన్గా ఒక మాట చెప్పారు. ఆవిడ గతంలో ఒక వివాహం అయి ఉంది, ఆ భర్త చనిపోయారు, తర్వాత ఆవిడ ఈయనతో వివాహం చేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారితో. ఇది అందరికీ నెల్లూరు జిల్లా వారందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదో నీ పక్కన నీ చుట్టూ నీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఒక కాషన్ నోటీస్ ఇస్తూ ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడటం, సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వులతో దాన్ని ఎండార్స్ చేయటం, ఇదంతా ఆ ఉపన్యాసం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తననే టార్గెట్ చేశారు అనేది ఆవిడ క్లెయిమ్ చేస్తూ ఒక కేసు నమోదు చేశారు ఈయన మీద, ప్రసన్న కుమార్ రెడ్డి మీద. ఈ కేసు నమోదు చేయటం లీగల్ ఫైటు వేరే. అయితే దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అనేది ఇంకొక గొడవ. ఇప్పుడు మహిళల్ని కించపరచటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తున్నారు వైసీపీ నాయకులు. వీళ్ళ భాష బాగాలేదు, చాలా దుర్మార్గమైన భాష వాడుతున్నారు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ చేపడుతున్నారు వీళ్ళు. ఈ క్యారెక్టర్స్ అసాసినేషన్ చేయటంలో భాగంగానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఒక నెగిటివ్ సెన్స్ ధ్వనించేలాగా ఆయన మాట్లాడాడు అనేది ప్రధానమైన ఆరోపణగా ఆవిడ కంప్లైంట్ ఇచ్చున్నారు.
అయితే ఆ కంప్లెయింట్ వరకు కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది, కానీ దాడుల దాకా వెళ్ళింది. దాడుల దాకా వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారనేది ప్రశ్న. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి మేము దాడి చేశామంటే చెల్లుకు చెల్లు అయిపోయింది కదా, మళ్ళీ కేసు ఏమిటి అనే ప్రశ్న ముందుకొస్తుంది. అంటే మేము వీధి పోరాటాల ద్వారా తేల్చుకుందాం అనుకుంటే ఆ గొడవ వేరు. లీగల్ ఫైట్ చేయాలనుకుంటున్నారు. మీరు అధికారంలో ఉండి మళ్ళీ ఈ దాడి చేయించడం ద్వారా అవతల వాళ్ళకు ఒక అవకాశం కల్పించటమే కదా ఇది. అంటే వాళ్ళ మదరు ఆవిడ మాట్లాడారు కదా, 200 మంది వచ్చారు ఇంట్లోకి అని. కాబట్టి ఐదర్ దాడులైనా చేయండి, లేదంటే కేసులైనా పెట్టుకోండి. రెండిట్లో ఏదో ఒకటి నడవాలి తప్ప రెండూ చేస్తాము అంటే కుదరదు. ఆయన మాట్లాడాడు, మాట్లాడిన దానిలో తప్పు ధ్వనించింది, సెన్సిబుల్గా మీరు ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకోండి. లీగల్గా ఒక కేసు నమోదు చేశారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఎలా నడవాలో అలా నడుస్తుంది. ఈ ప్రైవేటు కంప్లైంట్లకు కూడా ప్రభుత్వాలు, అంటే ప్రైవేటు కంప్లైంట్ లాంచ్ అయినా కానీ పోలీసులు చాలా యాక్టివ్గా అరెస్టులు చేయటం అనేది మనం చూసాం ఈ మధ్య పోసాని కృష్ణమురళి ఎపిసోడ్లోను దానిలోను. అలాగే వల్లభనేని వంశీ ఎపిసోడ్లో కూడా చూసాం ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయ్యాడు అనేది వార్త. అలాంటి చర్యలు తీసుకోవచ్చు, తీసుకోవడం తప్పేం కాదు. ఆయన తప్పు మాట్లాడాడు, మిమ్మల్ని గాయపరిచాడు అని గనక మీకు అనిపిస్తే ప్రశాంతి రెడ్డి గారికి ఆవిడ కేసు పెట్టి చేయటం కరెక్టే, కానీ దాడులు చేయటం అనేది ఎలా జస్టిఫై చేసుకుంటారు అనేది. పైగా లోకేష్ అక్కడ పర్యటనలో ఉండగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరగటము, ఆయన కూడా మాట్లాడాడు. ఆయన కూడా వార్నింగ్ ఇస్తూ మాట్లాడాడు, ఎవరన్నా బరితెగింపు మాటలు మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని. ఈ పరిస్థితులు వేరుగా ఉంటాయనేది కూడా నర్మగర్భంగా మేము చేతులు కట్టుకులేము అని వార్నింగ్ ఇచ్చిన ధోరణిలోనే ఉంది అది. అంటే లాంగ్వేజ్ మారుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయపరమైన వివాదంగా దీన్ని చూస్తున్నారు, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనేది మర్చిపోతున్నారు వీళ్ళు. చట్టబద్ధ పాలనలో ఉన్నామా, లేకపోతే పర్సనల్గా మీరు వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తారా అనేది ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తప్పు రెండు వైపులా ఉంది, తప్పు రెండు వైపులా ఉంది. ప్రసన్న కుమార్ అలాంటి సెన్స్ ధ్వనించేలాగా మాట్లాడి ఉండకూడదు. మాట్లాడేసాడు, అయిపోయింది. దాని మీద కేసు పెట్టారు, అయిపోయింది. లీగల్ ఫైట్ జరగాలి కదా. ఆయన ఏమిటి అనేది ఆయన ఆర్గ్యుమెంట్ ఏదో ఆయన చెప్పుకుంటాడు కోర్టులో. కోర్టు కనుక అది నేరమని భావిస్తే, ఎలాగూ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు, మీడియాలో పదే పదే ప్రసారం చేశారు. కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మీరు కోర్టులో ఆయనకి లీగల్గా శిక్ష పడేలాగా చేసుంటే, అరెస్ట్ అయ్యేలాగా చేసుంటే పద్ధతిగానే ఉండేది కదా. అలా కాకుండా మధ్యలో ఈ కార్యకర్తలు దాడులు చేయటం అనేది, ఈ దాడులు చేయటం అనే కల్చర్ కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతి విమర్శ రెండూ ఉంటాయి. విమర్శని ఖచ్చితంగా స్వీకరించాలి, విమర్శను స్వీకరించాలి. కొన్ని విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలో అలా తిప్పికొట్టాలి కూడా. ఆల్రెడీ వైసీపీ నుంచి కూడా ఒక కంప్లైంట్ లాంచ్ చేశారు అక్కడ ఆవిడ మీద, ప్రశాంతి రెడ్డి మీద. వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు దాడికి సంబంధించి. ఈ దాడికి సంబంధించి కంప్లైంట్ ఇస్తూ ఇదే మాట్లాడాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, కాబట్టి విమర్శలను స్వీకరించకపోతే ఎలా అన్నారు. సద్విమర్శలను స్వీకరించడం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో రాజకీయ విమర్శను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన విమర్శ రాజకీయ విమర్శ కాదు, అది పర్సనల్ విమర్శ. అంటే వ్యక్తిత్వ హననానికి సంబంధించిన అభిప్రాయం ధ్వనించేలాగా ఆయన మాట్లాడాడు. ఇది కరెక్ట్ కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన ధోరణి, ఆయన వ్యవహరించిన పద్ధతి, ఆ సభలో దానికి అప్రిసియేషన్ చెప్తూ నవ్విన నవ్వులు, ఇవన్నీ కూడా వేరే సెన్స్ ధ్వనించేలాగా ఉన్నాయి. అంటే లీడ్ తీసుకోవడానికి అవతల వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా సన్నివేశ కల్పన ఉంది అక్కడ. కాబట్టి దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యి కేసు పెట్టడం అక్కడ వరకు ఓకే, కానీ దాడి చేయటం దాకా పెడితే, పరస్పరం దాడులు చేసుకుంటూ పోతే ఏమిటి పరిస్థితి? మీరు మమ్మల్ని అన్నారు, అప్పుడు లీగల్గా ఎందుకు కేసులు పెట్టుకుంటున్నారు మళ్ళీ ఇద్దరు వెళ్ళి? ఆవిడ కేసు పెట్టారు, ఈయన కేసు పెట్టాడు, ఇద్దరు రెండు కేసులు ఇప్పుడు పోలీసు వాళ్ళ గ్రౌండ్లో ఉన్నాయి. వాళ్ళు ఎలా సెటిల్ చేస్తారు అనేది చూడాలి.
అయితే ఈ దాడులు చేసుకునేటువంటి కల్చర్ ఆపేయటం మంచిది. అంటే రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ రాజ్యం కాబట్టి మీరు చేయండి. రేపు మా రాజ్యం వచ్చినప్పుడు మేము చేస్తాం అని మాట్లాడుతున్నాడు ఓపెన్‌గా ఆయన. దాదాపు వైసీపీ నాయకులు చాలామంది ఈ మాట మాట్లాడుతున్నారు. మీ టైం మీరు చేయండి. మా టైం వచ్చినప్పుడు మేము చేస్తాము అని. వార్నింగులు కూడా ఇస్తున్నారు పోలీస్ అఫీషియల్స్‌కి వాళ్ళకి. కాబట్టి రాష్ట్రంలో వైసీపీ ఇబ్బందుల్లో ఉందా అనే దానికంటే కూడా ప్రజాస్వామ్యం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది వాస్తవం. అందుకని ఈ 2 పార్టీలకి ఆల్టర్‌నేటివ్‌గా థర్డ్ ఫ్రంట్ అంటే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇవి పట్టించుకుని ఏమిటి ఈ న్యూసెన్స్ ప్రజాక్షేత్రంలో అని మాట్లాడడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి పాలకపక్షాలు నిజానికి సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి వైసీపీ మాట్లాడదలుచుకుంటే. ఆ సీరియస్ అంశాల మీద ఎక్కడా కూడా డిబేట్లు లేవు. కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీల మీద కేంద్రీకరణ. మూడో పార్టీ గురించి ఏదైనా మాట్లాడితే పొరపాటు అవుతుందేమో అనే భయం ఉంది వాళ్ళకి. మళ్ళీ అక్కడ ఆ ఏరియాలో సయోధ్య వైసీపీతో, వైసీపీకి, బీజేపీతో. ఇలాంటి లోపాయకారి ప్రతిపక్షం, లోపాయకారి వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి సందర్భం ప్రపంచం మొత్తానికి స్పష్టంగా తెలుసు. అందుకని ఈ ధోరణి మార్చుకుని అంటే టీడీపీ కూడా అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చే పద్ధతిలో వ్యవహరించడం, ఈ దాడులు చేయటం ఆపేయటం మంచిది. ఈ పరస్పర దాడులు తెలంగాణలో మీడియాపై దాడులు. మీడియా అంటే మనం కొట్టేసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ముందే దాడికి ప్రిపేర్ చేసి మీరు వెళ్ళి కొట్టేయండి తర్వాత మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సారీ చెప్పేస్తాం, ఇది ప్రజాస్వామ్యం కాదు, కొంతమంది అభిమానులు రెచ్చిపోయి అలా చేశారు, వాళ్ళని మేము మందలిస్తాము, అవసరమైతే కేసులు కూడా పెడతాము అని తర్వాత మాట్లాడతాం. కానీ ముందు యాక్షన్ జరిగిపోతుంది. యాక్షన్ జరిగిపోయిన తర్వాత మీరు మాట్లాడే ప్రయోజనం ఏముందంటే కుదరదు. అది యాక్షన్ జరిగిన ఎంతసేపట్లో ప్రెస్ మీట్ పెట్టాలో కూడా డిజైన్ చేసుకుని నడుస్తున్నారు వీళ్ళు. అది తెలంగాణలోనూ అలాగే జరుగుతోంది, ఏపీలోనూ అదే జరుగుతోంది. కాబట్టి ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప ప్రజా రాజకీయాలు కావవి. నెల్లూరులో జరుగుతోంది కూడా ప్రతీకార రాజకీయాలు తప్ప ప్రజాస్వామ్య రాజకీయాలు కాదు. ప్రజలు సెంట్రిక్గా లేరు. అసలు ప్రజలు ఓడిస్తే ఓడిపోయానని జగన్ అనుకోవడం లేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచానని చంద్రబాబు అనుకోవడం లేదు. ప్రజల పాత్ర నామినల్గా మారిపోయి వ్యక్తుల పాత్ర ప్రాథమికంగా మారిపోయి ఇద్దరు పరస్పరంగా దాడులు చేసుకుంటూ, తిట్టుకుంటూ, కేసులు పెట్టుకుంటూ, ఒకరి క్యారెక్టర్ను ఒకరు అసాసిన్ చేసుకుంటూ అలా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ బంధువులే. మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ నాకు అన్నవరస అవుతాడని చెప్పింది ఆవిడ క్లియర్గా. కాబట్టి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి వైసీపీ వర్సెస్ టీడీపీ, ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి జరుగుతున్నటువంటి గొడవని ఇది ప్రజలకు సంబంధం లేని విషయంగా పట్టించుకుని అనవసరమైనటువంటి విషయాల గురించి రాద్ధాంతం చేస్తూ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని గందరగోళపరుస్తున్నందుకు గాను ప్రజా సంఘాలు 2 పార్టీల మీద దాడి చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.